రాజస్థాన్లో ఒక నిర్మానుష్యమైన గ్రామం రంగీలాపూర్. అక్కడ ఎన్నో ఏళ్లుగా హోలీ రంగు వాడనే లేదు. ఆ ఊరి గుండెల్లో ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంది. ఎవరికీ తెలీదు హోలీ ఆడటం ఎందుకు నిషిద్ధమని. ఒకటి మాత్రమే తెలుసు, రంగుల పేరు ఎత్తితే కూడా లేదంటే రక్తికా తిరిగి వస్తుంది. ఇవాళ హోలీ మొదటి రోజు. ఊరి ప్రతి మూలన, ఊర్లో ప్రతి మూలన ఇదే మాట, హోలీ ఆడకూడదు. మీ గ్రామస్తులందరికీ కూడా సూచనను అందిస్తున్నాను. కిందటి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా హోలీ ఆడకూడదు. రంగులకు దూరంగా ఉండాలి, లేదంటే రక్తికా వచ్చేస్తుంది. అసలు ఈ రక్తికాకి హోలీతో ఏంటి ప్రాబ్లం ఇంతవరకు అర్థం కాలేదు. ఎవరికి తెలుసు తనకు కలర్స్ అంటే ఎలర్జీ ఏమో. తను ఒక భూతం, మీ అత్త కూతురు కాదు తనకు ఎలర్జీ అవడానికి. ఇద్దరు పిల్లలు భయంతో దొంగచాటుగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ల మనసులో రక్తికా గురించి భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక విషయం అయితే ఉంది, రక్తికా కారణంగా నేను మా నాన్న దెబ్బల నుండి తప్పించుకుంటాను. అదెలా? నాన్న చెంప దెబ్బ కొడితే చెంప ఎర్రగా అయిపోతుంది. ఎర్ర రంగు చూడగానే రక్తిక వచ్చేస్తుంది. ఊర్లో వాళ్లందరూ కూడా కనిపించని నీడతో పోరాడుతూ ఉంటారు. ఊరంతా కూడా కట్టుబాట్లతో ఉంటుంది. ఎందుకంటే ఎవరూ కూడా హోలీ రంగు తీసుకొని లోపలికి రాకుండా ఉండాలి. ఒక నిశ్శబ్దం అలముకుంటుంది రక్తిక భయానికి వ్యతిరేకంగా. ఊర్లో యవనస్తులు ఒక రాక్షస శక్తికి వ్యతిరేకంగా ఉంటారు. ఏ రంగు ఉండదు, హోలీ అనే మాటే ఉండదు. అప్పుడే ప్రీతి చూస్తుంది, ఒక తాగుబోతు తాగిన మత్తులో హోలీ రంగులతో నిండి ఊరి సరిహద్దుల దగ్గర నిలబడి ఉంటాడు. ఆగాగు, ఆ సరిహద్దుని దాటొద్దు. ఏ ఊరు నీ బాబుదా ఏంటి? ఆగు, లేకపోతే రక్తిక వస్తుంది. అయితే నాకేమన్నా భయం అనుకున్నావా? ప్రీతి ఆ తాగుబోతుని ఆపే ప్రయత్నం చేస్తుంది. ప్రీతి అక్కడే నిలబడి ఉంటుంది. తన కళ్ళు ఎర్రగా మారతాయి. ఏదో ఆత్మ తన శరీరంలోకి ప్రవేశించినట్టుంటుంది. ఆమె అతని పీక నొక్కేస్తుంది. ఆ తాగుబోతు చనిపోతాడు. ప్రీతి కూడా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఊరి వాళ్లు అక్కడికి చేరుకుంటారు. నీళ్లు చిలకరించటంతో ప్రీతి స్పృహలోకొస్తుంది. ప్రీతి, నీకేమైంది? నువ్వు అతన్ని ఎందుకు చంపావు? నేనేం చంపలేదు, నేను చంపలేదు. తాగుబోతు శవాన్ని చూసి ప్రీతి మనసు భయంతో వణికిపోతుంది. నేనిది ఎలా చెయ్యగలను? నేనేమి చేయలేదు. ప్రీతిని చూసి ఊరివాళ్లు సైలెంట్గా మాట్లాడుకుంటారు. బహుశా రక్తిక నీడ తిరిగొచ్చినట్లుంది. ప్రీతి తెల్లని బట్టలలో తలదించుకొని సైలెంట్గా కూర్చొనుంటుంది. కనీసం కుంకుమ కూడా పెట్టుకుని ఉండదు. అప్పుడే ప్రశాంత్ వస్తాడు, గట్టిగా అరుచుకుంటూ. ప్రీతి, ప్రీతి, ప్రీతి! ప్రీతి వింటుంది, కాని సైలెంట్గా ఉంటుంది. తల కిందకు దించుకొని కూర్చొని ఉంటుంది. ప్రశాంత్ అక్కడికి వస్తాడు. తను చూసేసరికి తెల్ల బట్టలు కట్టుకుని కుంకుమ కూడా పెట్టుకోకుండా ఉంటుంది. ప్రీతి, ప్రీతి, ప్రీతి! ప్రీతి సైలెంట్గా ఉంటుంది. నువ్వెందుకు సమాధానం చెప్పడం లేదు? ప్రీతి కోపంగా అతని వైపు చూస్తుంది. తన కళ్ళు ఎర్రగా మారిపోతాయి. నాకు రంగులంటే ఇష్టం లేదు. ఈ తెల్ల బట్టలు ఎందుకు వేసుకున్నావు నువ్వు? నేను బ్రతికుండగా కూడా నువ్వు కుంకుమ ఎందుకు పెట్టుకోలేదు? నాకు రంగులంటే ఇష్టం లేదు. సరే, కలర్ఫుల్ సారీస్ వేసుకోవద్దు, మరి కుంకుమ అయితే పెట్టుకో. ఎప్పుడైతే అతను కుంకుమ డబ్బాను చేతిలోకి తీసుకుంటాడో అప్పుడు ప్రీతి చెయ్యి పొడవుగా సాగి దాన్ని లాగేసుకుంటుంది. నేను చెప్పాను కదా, నాకు రంగులంటే ద్వేషమని. అది చూసి ప్రశాంత్ మనసు భయంతో కొట్టుకుంటుంది. అతను గట్టిగా అరుస్తూ పరిగెడతాడు. ఎవరైనా కాపాడండి, కాపాడండి! ఏమైందన్నయ్యా? వదిన ఇంట్లోనే ఉంది, ఇంకా ఎందుకు భయపడుతున్నా? తను మీ వదిన కాదు, భూతం. ఏం మాట్లాడుతున్నావన్నయ్యా? అరే, నేను నా కళ్ళారా చూశాను. 20 అడుగులు పొడవు సాగింది. నాకేమనిపించిందంటే తన లోపల రక్తిక ఆత్మ ఉంది అని. నిజం చెప్పన్నయ్యా, ఇవాళ మళ్ళీ తాగొచ్చావు కదా, అందుకే 2 అడుగుల చెయ్యి 20 అడుగులు కనిపించుంటుంది. నువ్వే వెళ్ళి చూడు, ఇప్పటికే తన చెయ్యి అంతే ఉండుంటుంది. బబ్లీ ఇంట్లోపలికి వెళ్లి చూస్తుంది. ప్రీతి స్పృహ తప్పి పడిపోయుంటుంది. అన్నయ్య త్వరగా రా, వదినిక్కడ పడిపోయుంది.
ఆ మాట వినగానే ప్రశాంత్ ప్రీతి మొహం మీద నీళ్లు చిలకరిస్తాడు. దాంతో ప్రీతి స్పృహలోకొస్తుంది. నేను తెల్ల చీర ఎందుకు కట్టుకున్నాను? చీరైతే తెల్ల చీరే కట్టుకున్నావు, పైగా కుంకుమను కూడా పెట్టుకోలేదు. సారీ, నాకసలేమీ తెలీదు. నాకు ఏం జరుగుతోందో నాకు చాలా విచిత్రంగా ఉంది. ప్రశాంత్, బబ్లీ ఇంకా వాళ్ల అమ్మా నాన్నలు ప్రీతి ప్రవర్తన గురించి చర్చించుకోవటం మొదలు పెడతారు. నాకేమనిపిస్తుందంటే తన లోపల రక్తిక ఆత్మ ఉంది. అన్నిటికంటే ముందు తను తాగుబోతుని చంపేసింది. నిన్న ఇంట్లో నన్ను కూడా చంపటానికి ప్రయత్నం చేసింది. అందుకనే ముందుగానే కుంకుమను చెరిపేసింది. అన్నయ్య, ఇదంతా నీ భ్రమ. నా భ్రమ కాదు, నీ భ్రమ. నువ్వు తన భయంకరమైన రూపమును చూసినప్పుడు అప్పుడు నీ భ్రమ తొలగిపోతుంది. ఎప్పుడు భయంకరమైన రూపంలో వచ్చినా నువ్వొక ఫోటో క్లిక్ చెయ్యి, అప్పుడు నేను కూడా చూస్తాను. బాబూ, టెన్షన్ పడొద్దు. నేను వీలైనంత త్వరగా ఒక తాంత్రికుణ్ణి పిలుస్తాను. అతనే అంతా చూసుకుంటాడు. పిలవండి, లేకపోతే తను నన్ను ప్రాణాలతో వదలదు. ఊర్లో ఒక పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. అక్కడికి ప్రశాంత్ ఇంకా ప్రీతి కూడా అతిథులుగా వెళ్తారు. వెల్కమ్ టు అవర్ పెయింటింగ్ కాంపిటీషన్. ఇవాల్టి ఈవెంట్లో క్రియేటివిటీని ఇంకా రంగుల మాయను చూపించండి. దక్కించుకోండి చక్కని బహుమానం. ఎప్పుడైతే వచ్చిన వాళ్లల్లో ఒక కంటెస్టెంట్ కలర్ డబ్బాని తెరుస్తాడో అప్పుడు ప్రీతి కళ్ళు ఎర్రగా మారిపోతాయి. అందరూ కూడా భయంగా తన వైపు చూస్తారు. ప్రీతి ఆ కంటెస్టెంట్ తలను పట్టుకొని చంపేస్తుంది. ప్రశాంత్ తన రాక్షస రూపాన్ని ఫోటో తీస్తాడు. ఫోటోలో ప్రీతి కాదు, ఒక భూతం మొహం కనిపిస్తుంది. ప్రశాంత్, బబ్లీ ఇంకా తన తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా వణికిపోతారు. ఇంట్లో ఏ కలర్స్ ని ఉపయోగించొద్దు, లేకపోతే తను చంపేస్తుంది. తను నాకు స్వయంగా చెప్పింది కలర్స్ అంటే తనకు ఎలర్జీ అని. ఇదెలా సాధ్యమవుతుంది? కలర్ని యూజ్ చేయకుండా ఎలా ఉంటాం? అలాగైతే ఎవరికి పెళ్లే జరగదు. తను కూడా కుంకుమను పెట్టుకోవాలి కదా. ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించాలి. అది ఎవరి ఫోటోనో మనకు తెలిసిందంటే ఆ తర్వాత దాని గురించి మనం పరిష్కారం వెతకొచ్చు. నా మిత్రుడు ఒకడున్నాడు. తన పూర్వీకులు రాజకుటుంబీకుల్లో లేఖపాలకుడిగా ఉండేవారు. వాళ్ళ దగ్గర ఇప్పటికి కూడా ఆ సమయానికి సంబంధించిన ఫోటోలున్నాయి. రక్తిక కథ కూడా ఎంతో పురాతనమైనది. ఒకవేళ గనక ఇదే తన ఫోటో అయితే మనకు తెలిసిపోతుంది. ప్రశాంత్ ఇంకా వాళ్ల నాన్న కూర్చుని ఉంటారు. లేఖ్పాల్ పాత ఫోటోలు చూపిస్తుంటాడు. ప్రశాంత్ ప్రతి ఫోటోని దీర్ఘంగా చూస్తాడు. కానీ తన ఫోన్లో ఉన్న ఫోటోతో ఏ ఫోటో కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఇందులో ఏ ఫోటో కూడా లేదు. ప్రశాంత్ ఇంకా వాళ్ల నాన్న నిరాశ చెంది తిరిగి బయలుదేరతారు. అప్పుడే లేఖ్పాల్ లోపల్నుంచి అరుస్తాడు. బాబు ప్రశాంత్, ఒక ఫోటో కింద పడిపోయింది. ఒకసారి ఇది చూడు. ప్రశాంత్ అది చూడగానే అరుస్తాడు. అంకల్, ఇది ఎవరి ఫోటో? బాబు, ఇది రక్తికా ఫోటో. ఆ మాట వినగానే అందరి మనసు భయంతో వణికిపోతుంది. మొత్తం ఊరంతా ఆ భయంకరమైన విషయం విస్తరిస్తుంది. రక్తికా నీడ తిరిగొచ్చింది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏ రంగుని కూడా ఉపయోగించకూడదు. కుంకుమ కూడా పెట్టుకోకూడదు. రంగుల బట్టలు వేసుకోకూడదు. లేదంటే తమ ఇంట్లో వాళ్లకు తెల్ల బట్టలు వేయాల్సొస్తుంది. ఇంట్లో కూర్చున్న ప్రీతి ఆ ప్రకటనను వింటుంది. ఒక భయంకరమైన, మనసుకి వణుకు పుట్టించే నవ్వు నవ్వుతుంది. ప్రశాంత్ లేఖ్పాల్తో రతిక గురించి విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అంకల్, మీకు రక్తిక గురించి ఏమని తెలుసా? లేదు బాబు, నాకేమీ తెలియదు. నాకు ఒక్కటే తెలుసు, రక్తిక మీద భయంతో ఈ ఊర్లో ఎవరూ కూడా హోలీ ఆడటం లేదు. ఈ ఊరికి ఆ భయంకరమైన ఆత్మ నుండి విముక్తి కలిగించాలి అంటే ముందు ఈ విషయం తెలుసుకోవాలి. ఈ ఊరికి రక్తికాతో ఏం సంబంధం ఉంది అని. రక్తికానే స్వయంగా తన భయంకరమైన రహస్యం గురించి చెప్పాలి. ఇంకెవ్వరూ కూడా చెప్పలేరు. మొత్తం ఊరంతా కూడా భయం అలముకుంటుంది. రక్తిక తిరిగి వచ్చింది అని. అందరూ కూడా తెల్ల బట్టలు వేసుకుని ఉంటారు. ఆడవాళ్లు కుంకుమ కూడా పెట్టుకోవడం మానేశారు. నేను దారి తప్పాను, నాకు దారి చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలి? నేను మీ కళ్లల్లో మైమర్చిపోయాను. నా మనసుకి దారి చెప్పండి. ఆ మాట వినగానే ఆడమనిషి కోపంతో అబ్బాయిని చెంపదెబ్బ కొడుతుంది. వెధవా, పెళ్లైన ఆడదాంతో ఇలాగే నా మాట్లాడేది? అరే, రక్తిక మీద ఉన్న భయంతో ఎవరూ బొట్టు కూడా పెట్టుకోవడం లేదు.
ఇప్పుడు ఎలా తెలుస్తుంది ఎవరికి పెళ్ళైంది ఎవరికి పెళ్ళవ్వలేదు అని? ప్రశాంత్ వాళ్ళ నాన్న ఒక పాత బ్లాక్ అండ్ వైట్ టీవీ తీసుకుని వస్తారు. ఇదిగో బాబు, బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఇవాల్టి కాలంలో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఎవరు చూస్తున్నారు? కలర్ఫుల్ చూసావంటే నువ్వు ప్రాణాలతో వదిలేస్తావా? నేనేం చేస్తాను? నువ్వెందుకలా మాట్లాడుతున్నావు? ఏం లేదులే, నువ్వు రెస్ట్ తీసుకో. లేదు, ముందు చెప్పు. ఈ మధ్య అందరూ నన్ను విచిత్రంగా ఎందుకు చూస్తున్నారు? ఎవరూ నాతో మాట్లాడడం లేదు కూడా. అటువంటిదేమీ లేదు. నీకు ఒంట్లో బాగలేకపోవడం వల్ల అలా అనిపిస్తుంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. కానీ ప్రశాంత్ మనసులో భయం అలాగే గూడు కట్టుకుంటుంది. తను భయంతో వణికిపోతూ ప్రీతిని చూస్తూ ఉంటాడు. రాత్రి నిశ్శబ్దం, గాలిలో ఒక అలజడి. రక్తిక భయం ఎంత ఉంటుందంటే ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రారు. నిఖిత తన పని నుంచి లేటుగా వస్తుంటుంది. వేగంగా సైకిల్ నడుపుతూ తను ఇంటికి వెళ్తూ ఉంటుంది. కాని తన మనసులో ఒక భయం అలుముకుని ఉంటుంది. ఈ రక్తం, భగవంతుడా! నిఖిత భయంతో రక్తాన్ని తుడుచుకుంటూ ఉంటుంది. కాని ఆ రక్తం తన బట్టలకి కూడా అంటుకుంటుంది. తన మనసు వేగంగా కొట్టుకుంటుంది. తనకి భయం వేస్తుంది. రక్తిక వస్తుందేమోనని. ప్రీతి నిద్రపోతూ ఉంటుంది. కాని ఉన్నట్టుండి తన కళ్ళు తెరుచుకుంటాయి. తన కళ్ళు ఎర్రగా మారిపోతాయి. తను గాలిలో ఎగరటం మొదలు పెడుతుంది. తలుపు దానంతటదే తెరుచుకుంటుంది. ప్రీతి గాలిలో ఎగురుతూ ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది. ప్రశాంత్ భయంతో తనని వెంబడిస్తాడు. తను ఎక్కడికి వెళ్తోందో అది చూడ్డానికి. నన్ను వదిలిపెట్టు, నన్ను క్షమించు, ఇది రంగు కాదు, రక్తం. ప్రీతి ఒక భయంకరమైన నవ్వు నవ్వుతుంది. తన గొంతుతో గుండె వేగం పెరుగుతుంది. నిఖిత భయంతో పరిగెత్తడం మొదలు పెడుతుంది. కాని ప్రీతి చెయ్యి ఎంతో పొడవుగా సాగుతుంది. తను నిఖిత పీక పట్టుకుంటుంది. గట్టిగా నొక్కుతుంది. ప్రశాంత్ అదంతా చూసి వణికిపోతాడు. అక్కడి నుంచి పారిపోతాడు. ప్రశాంత్ భయంతో పరిగెత్తుకుంటూ ఇంటికి చేరుకుంటాడు. కాని ఇంట్లో ప్రీతి అప్పటికే కూర్చుని ఉంటుంది. తను అసలేమీ జరగలేదన్నట్టే ఉంటుంది. అది చూసి ప్రశాంత్ మనసు ఇంకా కంగారు పడుతుంది. ఇంత రాత్రివేళ మీరెక్కడికి వెళ్లారు? లేదు లేదు, నేనెక్కడికి వెళ్ళలేదు. చాలా భయంగా కనిపిస్తున్నారు. చెప్పండి, ఏమైంది? నేనెక్కడ భయపడుతున్నాను? నేను ఊరికే వాష్రూమ్కి వెళ్ళానంతే. అయినా నువ్వెక్కడికి వెళ్ళావు? సారీ, మీరెక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇంట్లోనే ఉన్నానే. సరే, పడుకో. ప్రీతి వెళ్లి పడుకుంటుంది. కాని ప్రశాంత్ మనసులో ఒక భయమైతే అలాగే ఉండిపోతుంది. తను రాత్రంతా నిద్రపోలేదు. భయంతో వణికిపోతూ ఉంటాడు. ప్రశాంత్ తన అమ్మా నాన్న బబ్లీతో కూర్చుని ఉంటాడు. ముందు రోజు రాత్రి జరిగిన భయంకరమైన విషయం అందరికీ చెప్తాడు. అది వినగానే అందరి మొహాలలో భయం అలుముకుంటుంది. నాన్న, త్వరగా ఎవరినైనా తాంత్రికుణ్ణి పిలవండి, లేకపోతే రక్తిక ఎవ్వరిని కూడా వదిలిపెట్టదు. నిన్ననే నేను తాంత్రికుల గారితో మాట్లాడాను. ఆయన ఢిల్లీకి వెళ్లారు. కొన్ని రోజుల్లో తిరిగి వస్తారు. అప్పటి వరకు అందరూ రక్తిక విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. నిశ్శబ్దమైన రాత్రి. ప్రశాంత్ తన తల్లిదండ్రులతో కూర్చుని తింటూ ఉంటాడు. అప్పుడే ఇంట్లో నుంచి ప్రీతి గుసగుసలాడే శబ్దం వినిపిస్తుంది. ఒక విచిత్రమైన శబ్దం. ప్రశాంత్ గుండె కొట్టుకోవటం మొదలు పెడుతుంది. ఇంట్లో ప్రీతి ఒంటరిగా ఉంది. మరి ఎవరితో మాట్లాడుతుంది? బబ్లీ కూడా ఇక్కడ లేదు. బహుశా బబ్లీతో మాట్లాడుతుందేమో. అప్పుడే బబ్లీ బయట నుంచి ఇంట్లోకి వస్తుంది. బబ్లీ అయితే బయటుంది. మరి తను ఎవరితో మాట్లాడుతుంది? ప్రశాంత్ ఇంకా ఇంట్లో వాళ్ళు భయపడుతూ లోపలికి వెళ్తారు. వాళ్లు చూసేసరికి ఎవరో వ్యక్తి అక్కడి నుంచి మాయమైపోతారు. ప్రీతి వాళ్ల వైపు కోపంగా చూస్తుంది. తన కళ్ళు ఎర్రగా ఉంటాయి. అందరూ భయంతో పారిపోతారు. తలుపులు మూసేస్తారు. ప్రీతి తలుపుని కొడుతుంది. తలుపు తెరవండి, తలుపు తెరవండి, తలుపు తెరవండి. ప్రీతి గట్టిగా అరిచినప్పటికీ కూడా ఎవ్వరూ తలుపు తెరవలేదు. భయం పూర్తిగా అలుముకుంటుంది. ఒక కొరియర్ బాయ్ ప్రశాంత్ ఇంటికి వస్తాడు. ప్రశాంత్ అన్న, మీకు కొరియర్ వచ్చింది. ప్రశాంత్ మిత్రుడు విజయ్ చాలా రోజుల తర్వాత ఒక గిఫ్ట్ పంపించాడు. ప్రీతి కూడా పక్కనే నిలబడి ఉంటుంది. ఈసారి ఏం పంపించాడో తెలీదు. తను ఎప్పుడూ కూడా రంగురంగుల గిఫ్ట్లు పంపిస్తుంటాడు. మకర సంక్రాంతి దగ్గరలో ఉంది. దానికి సంబంధించి ఏదైనా పంపించుంటారు. ఎప్పుడైతే ప్రశాంత్ బాక్స్ తెరుస్తాడో అందులో రంగురంగుల గాలిపటాలుంటాయి. రంగులు చూడగానే ప్రశాంత్ గుండె కొట్టుకుంటుంది. ప్రీతి కళ్ళు ఎర్రగా మారిపోతాయి. తను ఎంతో భయంకరంగా నవ్వుతుంది.
తను ప్రశాంత్ పీక పట్టుకొని తనని గాలిలోకి లేపుతుంది. ఎవరైనా కాపాడండి, కాపాడండి, కాపాడండి. అప్పుడే తాంత్రికుడు వస్తాడు. అతను మంత్రం చదువుతాడు. ప్రీతి మీద బూడిదను చల్లుతాడు. ప్రీతి ప్రశాంత్ని వదిలేస్తుంది. స్పృహ తప్పి అక్కడే పడిపోతుంది. మీరు సరైన సమయానికొచ్చారు, లేకపోతే రక్తిక ఇవాళ ప్రశాంత్ని చంపేసుండేది. అవును, తను నా రక్తం తాగేసుండే తాంత్రికులు గారు. నాకు మీ సమస్య తెలిసిన వెంటనే నేను ఢిల్లీ నుంచి బయలుదేరి వచ్చాను. తాంత్రికులు గారు, ఈ రక్తిక భయం నుండి మమ్మల్ని ఎలాగైనా కాపాడండి. తన ఆత్మ నా కోడలి శరీరాన్ని కబ్జా చేసుకుంది. ఇవాళ రాత్రికి దీనికి ఏదైనా పరిష్కారం వెతుకుదాం. రాత్రి నిశ్శబ్దం, చల్లని గాలిలో ఏదో తెలియని భయం. తాంత్రికుడు నిప్పంటించి ప్రీతిని దాని ఎదురుగా కూర్చోబెడతాడు. మంత్రాలు చదవటం మొదలవుతుంది. రక్తికాయ్ మహాభూతాయ నమః, క్షేత్రస్య మధ్యే నాగశ్చ, రక్తికాయ స్వాహ. రక్తిక ఆత్మ తన శరీరంలో ప్రవేశిస్తుంది. తను ఒక భయంకరమైన నవ్వుతో లేస్తుంది. ప్రశాంతంగా అక్కడే కూర్చో. ఎవరు నువ్వు? నేను రక్తికాని. ఇక్కడికెందుకు వచ్చావు? నీకేం కావాలి? నాకు రాజా రౌద్రసింగ్ కావాలి. కానీ ఎందుకు? అతని రక్తం కావాలి. అతని రక్తంతో హోలీ ఆడతాను. కానీ ఎందుకు? పగ. అతను నన్ను మోసం చేశాడు. ఇక్కడ రాజా రుద్రసింగ్ ఎవరూ కూడా లేరు. వెళ్ళు. ఊరి వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దు. నేను రాజా రుద్రసింగ్ మీద పగ తీర్చుకునేంత వరకు ఇక్కడే ఉంటాను. నువ్వు గనక వెళ్ళకపోతే నేను నిన్ను బంధిస్తాను. నువ్వు నన్ను బంధించలేవు. ప్రీతి బంధించడం అనే పేరు వినగానే తాంత్రికుడి మీద దాడి చేస్తుంది. కానీ తాంత్రికుడు తన మీదకు విభూతి చల్లుతాడు. దానితో స్పృహ తప్పి పడిపోతుంది. తాంత్రికుడు రక్తికాని ఒక తావీజులో బంధిస్తాడు. ఊరి వాళ్ళు సంతోషపడతారు. ఇక మీ ఊరికి రక్తికా నుండి విముక్తి కలిగింది. ఆమె భయం తొలగిపోయింది. అందరూ వేడుక జరుపుకుంటారు. తాంత్రికులు తన ఇంటికి బయలుదేరతారు. కాని అంతలో తావీసు దానంతటదే విరిగిపోతుంది. రక్తిక విముక్తి పొందుతుంది. ప్రీతి లేస్తుంది. తన కళ్ళు ఎర్రగా మారతాయి. ఆమె తాంత్రికుడి పీక పట్టుకొని గాలిలోకి లేపుతుంది. జాగ్రత్తగా ఉండండి ఊరి వాళ్ళారా. ఒకరు కాదు, నిజానికి రంగేలాపూర్ మీద 2 ఆత్మల నేడుంది. ఒకరు రక్తిక, ఇంకొకటి. తాంత్రికుడు రెండవ ఆత్మ పేరు చెప్పబోతాడు. కాని అంతలోనే తన ప్రాణం పోతుంది. ఊరి వాళ్లందరూ మళ్లీ భయంతో వణికిపోతారు. రక్తిక కాకుండా రెండవ ఆత్మ ఏముంది? ఆ భయంకరమైన రహస్యం ఇప్పటికీ కూడా అలాగే ఉంది.